జై శ్రీరామ్ అండి. ఇవేంటంటే ధాన్యం అండి. మన సీతా సహిత శ్రీరామచంద్రమూర్తి వారి భద్రాచలంలో రేపు ఏప్రిల్లో శ్రీరామనవమి కళ్యాణం జరుగుతుంది కదండి. ఆ కళ్యాణానికి తలంబ్రాలు వలవడం అనమాట. ఈ ధాన్యం వలవడం అనమాట. వలవడానికి అందరూ చాలా మంది వచ్చారండి. అసలు ఇవన్నీ ప్యాకింగ్ చేసి ఇదైతే నేను వలేసాను. మనం ఎన్ని వలవగలమో అన్నీ తీసుకెళ్ళమంటున్నారు. అసలు చాలా బాగా రైతు వాళ్ళ మధ్యాహ్నం పావు గంట జరిగిందండి దర్శనం. పైనే ఉన్నాం అనమాట. ఒక రైతు గారంటండి ఒక మడిని అలా ఉంచేసి ఇది చేతులు వేయకుండా ఎరువులు ఏ రసాయన ఎరువులు పంటని కొడవలితో కాకుండా పోయికోకుండా మన చేతితో తీసుకొచ్చిన ధాన్యం అంటండి. ఇది అదృష్టమా కదండి. తెచ్చి అసలు దాన్ని ప్రత్యేకంగా కుప్ప నూర్పిల్లాగానో లేకపోతే బల్లకొట్టుడుగానో కాకుండా మనకు అందరికి అర్థమవుతుంది. అందరూ వ్యవసాయ కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చెప్తున్నాడు ఈ భాష. చేతితోటే ఆ కంకుల నుంచి ఆ ధాన్యాన్ని వేరు చేసి నామని చెప్తూ ఎంతో పవిత్రంగా తయారు చేసి తెచ్చినటువంటి ధాన్యాన్ని ఈ రోజున మనకి ఈ కార్యక్రమం నిమిత్తం వాళ్ళు ఇవ్వటం జరిగింది. ప్రతి సంవత్సరం వారు ఇస్తున్నారు. ఈ క్రమంలో అలాంటి పవిత్రమైన ధాన్యాన్ని సంవత్సరం 23వ సంవత్సరం అంటే మన కళ్యాణానికి 5 రోజుల ముందు శ్రీరామనవమి కళ్యాణానికి 5 రోజుల ముందు ఇవన్నీ తీసుకుని వెళ్ళి అనుకున్న రీతిలో పంపడం జరుగుతుందో చేస్తున్నారు కదండి. దాన్ని తయారు చేసి పంపడం అనేది